మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి పర్యాటక ప్రాంతంలో సామూహిక యోగా నిర్వహించడం సంతోషమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పర్యాటక ప్రాంతమైన ఉదయగిరి దుర్గం కింద రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగాను చేపట్టారు. యోగాంధ్ర ప్రక్రియలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ, నోడల్ అధికారి జిల్లా స్పోర్ట్స్ అధికారి యుతిరాజ్, డిఎం అండ్ డిహెచ్ఓ డాక్టర్ సుజాత, జెడ్పీ సిఇఓ విద్యారామ, డ్వామా డిఆర్టీఏ పీడీలు గంగాభవాని, నాగరాజు కుమారి, పలువురు జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. మీ నర్వస్ సిస్టమ్ బాగుంటుందండి. 1 2 3 4 5 స్లోగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మడమ కిందకి చేతులు కిందకి. రెండవ ఆసనము వృక్షాసనం అండి. మీ కుడి పాదం 6 7 8 9 10 స్లోగా లెఫ్ట్ హ్యాండ్ని రిలీజ్ చేయండి, రైట్ హ్యాండ్ని రిలీజ్ చేయండి. 2 పాదాలు ముందు వైపు. ఇప్పుడు వజ్రాసనంలోనే మోకాల మీద లేచి నిలబడండి. 2 చేతులు నడుము వెనక సపోర్ట్ గా పెట్టండి. రెడీ, అందరూ ఒకసారి చూడాలి. ఓకే ఓకే. వహిస్తున్న టూరిజం ఆఫీసర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మన సిఇఓ గారికి, అలాగే మన పీడీ గారికి, అలాగే మన డిఎంహెచ్ఓ గారికి, మన ముఖ్య అతిథి మన జేసీ గారు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంతమంది వస్తారని అనుకోలేదు ఇక్కడికి డిస్ట్రిక్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున మనం ఈ రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ గుడి చేయాలని మా తపన. రాబోయే 4 ఏళ్లలో దీన్ని మళ్ళీ గుడి కింద చేయాలని. ఇక్కడి నుంచి చూస్తే చక్కటి కొండ కనపడతా ఉంది, ఉదయగిరి కొండ. ఈ కొండ కూడా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడి నుంచి చక్కటి వ్యూ ఉంది. అలాగే గుడ్ బాయ్స్ లాగా కూర్చున్న రియాజ్ భాయ్, డబ్ల్యూసీ భాయ్ అందరికీ కూడా మార్నింగ్ నుంచి కూర్చున్నారు 6 o'clock నుంచి. అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరూ ఈరోజు చక్కగా యోగా చేద్దాం. కలెక్టర్ గారు ఆల్రెడీ, జేసీ గారు ఆల్రెడీ చెప్పారు దీని గురించి, ప్రాముఖ్యత గురించి. అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు 21వ తేదీన వైజాగ్ వస్తున్నారు. అందరిని కూడా అక్కడికి రమ్మంటున్నారు. 21వ తేదీన అది పెద్ద యోగా డే చేయబోతున్నారు. మన ప్రధానమంత్రి వర్యులు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యోగాకి. ఆయన చూసే ఉంటారు మీరు గత. I appreciate each and everyone who is taking part in this Yogandhra initiative. So Yogandhra-లో భాగంగా టూరిజం ని ప్రమోట్ చేస్తూ, అదేవిధంగా యోగా అనే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ సుమారుగా 2000 మందితో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సినారియోలో లైఫ్ స్టైల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగాయి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి, మన డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గి మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతున్న ఈ సమయంలో వాటన్నిటికీ కూడా యోగా ఒక చక్కని సమాధానం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ మనం ఇక్కడ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ మనందరము కూడా పంపాలి. అదేవిధంగా జూన్ 21న జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం అంటే ప్రతి గ్రామము, వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ స్కేల్లో. సో అందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మనము సిటిజన్ ట్రైనింగ్స్ కూడా, అంటే యోగా గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిగా 124 మాస్టర్ ట్రైనర్స్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మనము మినిమం 9 మెంబర్స్ యోగా గురించి అవేర్నెస్ ఉండే
టీఓటీ ట్రైనర్స్ని కూడా మనం తీర్చిదిద్దాము. అండ్ ప్రతి సచివాలయంలో కూడా మినిమం 5 to 6 యోగా చేసుకోగలిగే గ్రౌండ్స్, ఓపెన్ స్పేసెస్, పబ్లిక్ రోడ్స్, ఈ విధంగా యోగా చేయగలిగే వెన్యూస్ కూడా మనం అరేంజ్ చేసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం స్థాయిలో మనం పెట్టిన ఈ ట్రైనర్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని యోగా గురించి అవగాహన తెచ్చుకుని కేవలం జూన్ 21 వరకే కాదు, యోగాంధ్ర ప్రోగ్రామ్ జూన్ 21 తర్వాత కూడా మనందరము మన డైలీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగంగా చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.